నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు. బాగున్నారనే అనుకుంటున్నా. మీరు బాగుంటారు సార్, మీరు బాగుంటారు. మీకేంటి సార్, పదవి వచ్చింది, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడే విషయమే సుగాలి ప్రీతి సార్. వాళ్ళ మదర్ కలవటానికి వచ్చారు, కలిశారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అండి, మీరు ఈ స్థాయికి దిగజారిపోతారు అని నేనైతే అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మీకే తెలియాలి. ఎందుకంటే సుగాలి పార్వతి గారు మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నా మీద ఒక ప్రభుత్వం నుంచి ఆపరేషన్ మొదలైంది అని. అంటే మిమ్మల్ని వ్యతిరేకించిన నెక్స్ట్ మూమెంట్ నుంచి మీరు ఆవిడికి రావాల్సిన సోకాల్డ్ పెన్షన్ ఇవన్నీ కూడా ఆపుతున్నారు అని. దీనికి ఇది ఏదో వేగ్గా చెప్పట్లేదండి. ప్రశ్న వ్యూవర్స్కి కూడా డోంట్ మైండ్ అబౌట్ ద అంబియన్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్లీ ఒక చిన్న పాడ్కాస్ట్ అయిన తర్వాత కెమెరాస్ ఆర్ బీయింగ్ మన ఎడిటర్లు ఆ కెమెరాస్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఆ హీట్ ఎక్కిపోయి ఉన్నాయి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ బ్యాక్గ్రౌండ్. సో ద టైమ్ ఈజ్ 12 o'clock, 11:50 right now, 11:50 PM, అబౌట్ మిడ్ నైట్ అయింది. సో అందుకని ఇంకా ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడే ఇందాక కొన్ని గంటల క్రితమే సుగాలి పార్వతి గారు కూడా వెళ్ళారు. ఆవిడని చూసినప్పుడల్లా ఏదో ఒక బాధ. అంటే ఇంకా ఆ చిన్న పాప మీద అఘాయిత్యం చేసిన వాళ్ళని మనం పట్టుకోలేకపోయామే, మన సిస్టమ్ పట్టుకోలేకపోయింది. అండ్ ఇప్పటికీ కూడా ఎవరైతే ఆ పని చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన మధ్యలోనే, కర్నూలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన మధ్యలోనే పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతూ వాళ్ళు ఇంకా మన చుట్టూరే ఏమీ తెలియని వ్యక్తులుగా, అంటే ఒక ఆడపిల్లని అమానుషంగా నిర్దాక్షిణ్యంగా మానభంగం చేసి హత్య చేసిన మృగాలు ఇంకా మన మధ్యలోనే హాయిగా తిరుగుతున్నారే అని ఆ తల్లి నాతో మాట్లాడిన ప్రతిసారి కూడా అదొక ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని వర్ణించలేని ఒక పెయిన్. నాట్ బీయింగ్ ఎ ఫాదర్ ఆఫ్ అ డాటర్, గర్ల్ చైల్డ్, అంటే ఒక ఆడపిల్లని కన్న తండ్రిగానే కాకుండా ఒక మనిషిగా కూడా ఇట్లాంటివి, అంటే ఆమె పాపం వచ్చిన ప్రతిసారి నాతో మాట్లాడుతున్న ప్రతిసారి పాపం ఆవిడ కన్నీళ్ళు. నేను అన్నా, ఎందుకమ్మా నా దగ్గరికి నేనే వస్తానంటే, లేదు నాన్న ఒక విషయం మాట్లాడాలంటే. ఏంట్రా ఆ విషయం అంటే, పాపం ఆవిడ పెన్షన్ ఆపేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏమొస్తుంది సార్, ఏంటిది? అంటే మీరు ఇది చేయించారు అనేది నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మరీ అంత హీనంగా మీరు ఉంటారని నేను అనుకోవట్లేదు. కానీ ఆవిడ పెన్షన్ ఆపేశారండి. ఏంటండి ఇది? 5,000 పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక రోజులో సాయంత్రం అవగానే చాపర్ వేసుకొని హెలికాప్టర్లో మంగళగిరి నుంచి, మన గన్నవరం నుంచి మంగళగిరి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్, అండ్ దెన్ హైదరాబాద్ నుంచి మళ్ళీ అగైన్ ఇటు. మీకు ఎంత ఈజీగా 3 ప్లేన్స్ 3 చాపర్స్ మీకు ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి ఉంటున్నాయి కదండి. దానిలో పోల్చుకుంటే ఎంత శాతం సార్? ఒక 5,000 రూపాయలు. ప్రశ్న వ్యూవర్స్ కోసం నేను మీకు ఈ లెటర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది ఈ లెటర్
ఆర్డీఓ కర్నూల్ ఈ లెటర్ ఇష్యూ చేశారు. దీంట్లో చాలా క్లియర్గా ఆర్డీఓ కర్నూల్ దీంట్లో చాలా క్లియర్గా మీరు చూడండి, ఇది రిపోర్ట్ సబ్మిటెడ్ బై తహసీల్దార్, అంటే మొత్తం 7 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్, తర్వాత ఆర్డీఓ, జిఓఎంఎస్ 95, ఇట్లా మొత్తం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో ఇవన్నీ కూడా ఉండి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఎవరిది పాపది సుగాలి ప్రీతిది చనిపోయిన ఆ సర్టిఫికేట్, అండ్ ఇవన్నీ ఉండి దీంట్లో ఏముంటుందంటే చూడండి, in the fourth reference cited, the Tahsildar Kurnool Urban Mandal submitted that the government has clarified in circular memo so and so dated 10/10/2020 at serial number 3 that all the additional relief and rehabilitation prescribed at serial number 46 in Annexure 1 of SC and ST rules 1995 to be granted as per the eligibility of the victims and their dependents. Okay, యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ డిపెండెంట్స్. ఈ పదాలు దయచేసి వీడియో చూస్తున్న వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఓకే, యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ డిపెండెంట్స్. ఓకే, ఇక్కడ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌవ్, ద తహసీల్దార్ కర్నూల్ అర్బన్ మండల్ హ్యాస్ సబ్మిటెడ్ దట్ in the reference fourth cited the basic pension of 5,000 rupees per month per GOMS 95 dated 2016 August 29th prescribed in serial number 46 and as per section 2 clause of SCST Act 1989 may be sanctioned to the above victims. అంటే ఎవరైతే అబౌవ్ విక్టిమ్స్ అంటే నేను మీకు ఇక్కడ పైన రాస్తున్నారు చూడండి, ఎస్ ఋషి నాయక్, సుగాలి రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి, ఎస్ దేదీప్య, అంటే బ్రదర్కి, ఫాదర్, మదర్ అండ్ సిస్టర్కి వీళ్ళందరికీ కూడా ఎవరు వీళ్ళందరూ సుగాలి ప్రీతి మదర్, ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్, వీళ్ళ నలుగురికి కూడా 5,000 రూపీస్ పెన్షన్ ఇవ్వాలని చెప్పిన 5,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు 5,000 రూపాయలు ఇవ్వాలన్న వచ్చిన ఆర్డినెన్స్ ఇది. ఓకే, దీన్ని ఐ హియర్ బై ఎన్క్లోజ్డ్ విత్ ద విక్టిమ్స్ ఎఫ్ఐఆర్ కాపీ అండ్ ద కంప్లీట్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద తహసీల్దార్ కర్నూల్ అర్బన్ మండల్ ఫర్ కైండ్ పెరుజల్ అన్నారు, పర్సువల్ అది ఎవరు, ఇది ఆర్డీఓ రాశాడు ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు రెండో లెటర్, ఫస్ట్ లెటర్ వచ్చేసి డేటెడ్ ఏప్రిల్, ఈ లెటర్ ఎప్పుడు ఇష్యూ చేశారు అంటే 24/7/2024. ఓకే, జూలై 24th of 2024. ఇక రెండో లెటర్ ఇది కమాన్ ఇది సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఎం నాయక్, ఇది ఎవరు చేశారు ఇష్యూ, ద అటెన్షన్ టు ఫ్రమ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కర్నూల్ గవర్నమెంట్ మెమో ఈ ఫైల్ బేరింగ్ కంప్యూటర్. ఓకే, ఇదంతా కూడా లెటర్ చూడండి, ఇది కాపీ కలెక్టర్కి పంపించారు. ఏంటి దీంట్లో జస్ట్ చూడండి, ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కర్నూల్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ వైడ్ రెఫరెన్స్ ఇదేదైతే ఉందో have already clarified regarding that provision of basic pension to the family members of the deceased and to strictly adhere to the rules framed, and also informed him that the basic pension cannot be provided to the family members of the deceased as she is a minor and moreover the parents of the deceased are government servants. ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్స్ అయినా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ సర్వెంట్స్ అయినా ఈ అమ్మాయి మైనర్ అయినా సరే దే ఆర్ ద విక్టిమ్స్. క్లియర్గా క్లాజ్ ఏం చెప్తుంది,
ఇక్కడ మనకి వీళ్ళు ఏ క్లాజ్ అయితే మెన్షన్ చేస్తున్నారో ఇది ఇంకో పాయింట్లో ఏం మెన్షన్ చేశారంటే ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ వన్స్ అగైన్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ బేసిక్ పెన్షన్ టు 6 ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్ డస్ నాట్ సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ అండర్ ద SC/ST Act 1980 and GOMS number 50 as the family members were not wholly or mainly financially dependent on minor victim. Therefore ద రిక్వెస్ట్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ అంట. ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు, అక్కడ క్లాజ్ 46 GOMS నెంబర్ 45 ఏం చెప్తుందంటే హూ ఆర్ ద విక్టిమ్స్ అనేది చూడండి. సెక్షన్ 2(1) ఆఫ్ EC డిఫైన్స్ ఎ విక్టిమ్. ఎవరు విక్టిమ్ ఎవరు అంటే అండర్ ద SC/ST Act అండ్ రూల్స్ ద డెఫినేషన్ ఆఫ్ విక్టిమ్ ఈజ్ బ్రాడర్ దాన్ జస్ట్ ద పర్సన్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. ఇక్కడ విక్టిమ్ అంటే సుగాలి ప్రీతి ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ గారు. విక్టిమ్ అంటే సుగాలి ప్రీతితో పాటు ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని కూడా విక్టిమ్స్ అనే అంటారు. సుగాలి ప్రీతి చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి విక్టిమ్ అని, వీళ్ళు ఆ అమ్మాయి డిపెండెంట్లు కాదు కాబట్టి, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, ఈ మైనర్కి ఎలాంటి డిపెండెంట్స్ ఉండరు కాబట్టి వీళ్ళు డిపెండెంట్స్ కాదు కాబట్టి మనం 5,000 రూపాయల దగ్గర ఈ చిల్లర కథలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? సెక్షన్ 2(1) ఆఫ్ EC defines a victim as a member of the SC/ST community who has suffered harm due to an offence under the Act and includes his or her relatives, legal guardians and legal heirs. This is the definition of the victim under section 2(1) of EC. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇది? In cases where the victim has died, the rules specifically require authorities to identify the victim's dependents for reliefs and rehabilitation. The additional rehabilitation benefits under Schedule 1, Item 46, including the 5,000 plus DA pension, employment, land, house, etc., are intended for the victim's family or dependents in case of death, murder or massacre, etc. So, for a deceased victim, ఇలాంటి విక్టిమ్లు ఎవరైతే సుగాలి ప్రీతి ఇలాంటి విక్టిమ్స్ ఉన్నారో దే ఆల్సో హర్ పేరెంట్స్ ఆల్సో క్వాలిఫై యాజ్ విక్టిమ్స్. నేను మాట్లాడతాం ఎందుకు? ప్రశ్న వ్యూవర్స్కి సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు మాట్లాడారు, ఆ బయట వేస్తాను చూడండి ఒకసారి. అందరికీ నమస్తే. ముందుగా ప్రశ్న టీం మొత్తానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కూతురు సుగాలి ప్రీతి కేసు విషయంలో మాట ఇచ్చి చేతులు ఎత్తేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చెయ్యాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు, పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? మా బిడ్డ స్కూల్కి పోయింది, తిరిగి ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా, తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మ, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే, ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు ఆంతయ్య. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసి నాకు ఏమి చేయాలి నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేము. నిస్సహాయతతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్లే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి? రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన వెధవలకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ
ఒక సామాన్య గృహిణి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా. ఎక్కడో కాదు, మనకి కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవడు లేడే. కానీ నన్ను మానసికంగా దాడి చేస్తున్న ప్రతిసారి కూడా అమ్మ నేను ఉన్నాను అంటూ నా వెన్నంటి ఉండి నిజంగానే ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్న ప్రశ్న మొత్తం టీంకి అంతా కూడా, హోల్ టీంకి నా కృతజ్ఞతలండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ తెలియజేయాల్సింది ఏమంటే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది, ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఈరోజు మీకు చెప్తాను. నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను పోరాటం చేయడం వల్లనే యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారము మీకు 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలము, మరి ఒక ఉద్యోగము అని చెప్పారు. మరి అందరి ముందరే ఒక పేపర్లో రాసుకొని వచ్చిన తర్వాత అయితే ఇప్పటికీ కూడా నాకు ప్రభుత్వం నుంచి యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం రావాల్సినవి ఇప్పటికి కూడా ఆపేశారు. మరి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగానే అనుకూలంగా ఉంటే కనుక ఇంటికి వెళ్ళి మరి యాజ్ పర్ ద యాక్ట్లో లేకున్నా కూడా ఇంటికి వెళ్ళి మరి ఇస్తున్నారు బాధితులకు. మరి మేము ప్రశ్నించినామనే కారణం చేత ఒకే ఒక ప్రశ్న, ఆ ప్రశ్న కూడా ఏంటంటే, నా సుగాలి ప్రీతి కేసు మీరు ఫస్ట్ సంతకం అన్నారు గెలిచిన తర్వాత, ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు ఆ సంతకం చేయడానికి మీరు వెనకాడుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ గారు? మీరే మాట ఇచ్చారు, మీరే వందలాది సభలలో మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు న్యాయం వైపు మీరు అడుగులు వేయడం లేదు? అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేక ఆయన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మా మీద విషప్రయోగంగా చేస్తున్న చాలా విషయాలు మీకు ఈరోజు తెలియజేస్తాను. మరి మాకు యాక్ట్ ప్రకారము ఏదైతే 5 సెంట్ల స్థలము, 5 ఎకరాల పొలము, మరి ఉద్యోగంతో పాటు 5,000 పెన్షన్ ఏదైతే బాధితులం ఉన్నామో వాళ్ళకి ఇవ్వాలని రూల్ చెప్తా ఉంది. అదే రూల్ ప్రకారం మరి మాకు కర్నూలులో ఉన్న ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి గ్రౌండ్ లెవెల్లో పలానా వీళ్ళు బాధితులు అని మరి అప్రూవ్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవక ముందు ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది కలెక్టర్ గారి చేతిలో వచ్చేసింది. అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మరి ఆయన మాకు మాట ఇచ్చిన ప్రకారం చేస్తా అని చెప్పిన తర్వాత కూడా చేయకపోగా సంవత్సరం తర్వాత మేము అన్న మీరు ఎప్పుడు మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారు అని మేము ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేక మరి ఏం చేయాలనో తెలియని స్థితిలో మా దగ్గర నుంచి అంటే ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మరి అప్రూవ్ చేసిన ఫైళ్ళు కూడా గవర్నమెంట్ చేతిలో తన చేతుల్లో ఉందనే ఉద్దేశంతో అసలు మేము బాధితులమే కాదు, ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి వాళ్ళకి డిపెండెన్స్కి రాదు అని క్లాజ్తో, అంటే కొత్తగా క్లాజు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే మరి వాళ్ళకు ఆఫీస్ నుంచే కాల్స్ వెళ్ళి ఈ క్లాజులో పెట్టి వాళ్ళని రిజెక్ట్ చేయండి, వాళ్ళ ఫైల్ ఏదొచ్చినా కూడా వీళ్ళు ప్రభుత్వానికి ప్రశ్నించినారు కాబట్టి వాళ్ళ ఫైల్ ఏది కూడా ముందుకు పోకూడదనే ఉద్దేశంతో మీ ఆఫీస్ నుంచే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే మరి కాల్స్ వెళ్ళి మాకు రిజెక్ట్ చేయడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నిజంగా మీరు ఇస్తున్నది కాదు, మీ శాలరీలో నుంచి ఇస్తున్నది కూడా కాదు, యాక్ట్ ప్రకారం చిన్న పిల్లలను ఎవరినైనా చంపేస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అవి వర్తించేవి కూడా మాకు రాకుండా మీరు చేస్తున్నారంటే మీరు ఎంత వ్యక్తిగతంగా మా మీద ద్వేషం పెంచుకున్నారో అర్థమవుతోంది. మరి అదేవిధంగా మాకు వచ్చే పెన్షన్ 5,000, ఆ 5,000ని ఆపితే మీకేమొస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? మీరు ఆపాల్సినది ఆ స్కూల్లో జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో సుగాలి ప్రీతులు ఉన్నాయని మీరు చెప్పినప్పుడు మీరు ఎంతో బాధపడి అమ్మ ఆ స్కూల్ సీజ్ చేద్దాం, అమ్మ ఆ స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఇంకా ఎంతమంది చనిపోయారో బయటికి తీస్తామని చెప్పిన మాటలు మీరు మర్చిపోయి
ఏదైతే బాధితుల వైపు ఉండి మాట్లాడాల్సిన మాటలు కూడా మీరు అన్ని చేతులు ఎత్తేసి ఈరోజు నా చేతుల్లో ఏం లేదు, అన్నీ తారుమారు అయిపోయాయి అని సింపుల్గా మీరు ఒక చిన్న లాజిక్ లేని మాటలు చెప్పి తప్పించుకుంటున్నారన్న. ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు సూటి ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక ప్రశ్న, మీరు మాకు చెప్పిన మాటలు మాకంటే మాకు కాదండి, లోకానికి మొత్తం ప్రపంచానికి మొత్తం వినపడేలాగా గొంతెత్తుకొని మీరు ప్రతి సభలో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం, ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. కనీసం మాకు వస్తున్న అనుమానాలు ఏంటంటే, ప్రజలకైనా మా కుటుంబానికైనా వస్తున్న అనుమానం ఏంటంటే, ఆ పెన్ను మీరు ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ మర్చిపోయారు అనేది ప్రశ్న అనేది బయటకు వస్తూ ఉంది. అన్నగారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటి మా మీద కక్షపూరితంగా కాకుండా ఈ కేసులో దోషులను ఏమైనా పట్టించే విధిగా మీరు ప్రయత్నిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇంకొకటి కూడా ఈ ప్రశ్న ఛానల్ ద్వారా నేను ప్రజలకు అడుగుతున్నానండి, ప్రజలకు దయచేసి చెప్తున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను. నా సుగాలి ప్రీతి కేసులో అధికారులు కావచ్చు, అధికారుల కింద పనిచేసే అటెండర్లు కావచ్చు, స్కూల్లో పనిచేసిన వాళ్ళైనా కావచ్చు, లేదా చంపినప్పుడు చూసిన విక్టిమ్స్ అయినా విట్నెస్లు అయినా అయిండొచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక క్లూలో అయ్యో పాపం కదా, అంత చిన్నపిల్లని ఆ రోజు నేను గన్నా నిలబడి ఉంటే అనక ఈ కేసు తారుమారు అయ్యేది కాదు కానీ ఒక గిల్ట్ ఫీలింగ్ మీకు వచ్చి ఉంటే అనక దయచేసి మీ పేరు వద్దు, మీ ఊరు వద్దు, మీ హోదా వద్దు, కనీసం ఆ సమాచారాన్ని మాకు తెలియజేయండి. నేను పోరాడుతున్నది కేవలం సుగాలి ప్రీతి కేసు కోసం మాత్రమే కాదు. నాలాంటి సుగాలి ప్రీతిలు ఎంతోమంది ఆ లగ్జరీ బెడ్రూమ్లో, సీక్రెట్ బెడ్రూమ్లో అయిపోయారు. దయచేసి ఆ జాబితాలో మీ ఇంట్లో వాళ్ళ ఉండొచ్చు, మీ పక్కింటి వాళ్ళ ఉండొచ్చు, మీ బంధువుల ఉండొచ్చు, అలా ఎవరికి కాకూడదనే ఒకే ఒక్క కారణంతో నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. నిజంగా 9 సంవత్సరాల నుంచి కూడా నేను 9 నెలలు ప్రీతిని మోసిన దానికంటే ఈ 9 సంవత్సరాల్లో ఈ న్యాయం కోసం చేసే పోరాటమే చాలా యుద్ధంలాగా అయిపోతుంది. దయచేసి నిజంగా ఈ వీడియో కన్నా మీకు చేరగలిగితే నిజంగా ఒక గిల్ట్ ఫీలింగ్, అయ్యో ఆ రోజు నేను తప్పు చేశాననే భావన మీకు కలిగినా కలగకపోయినా మనసులో ఉంటే కూడా కనీసము ఆ సమాచారాన్ని చేరదేయండి. నిజంగా మీరు ఎంతో ఈ కేసుకి మీరు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. నిజంగానే చెప్తున్నాను, ప్రశ్న టీం మొత్తానికి కూడా నిజంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాన్న. ఎందుకంటే చాలామంది ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా సంపాదించుకుంటున్న వాళ్ళు వేరేగా ఉన్నారు, కానీ ఒకటేమంటే బాధితుల వైపున ఎవ్వరు లేని పక్షంలో కూడా నేను ఉన్నాను అని నిస్వార్థంగా చేస్తున్న మీలాంటి గొప్ప వాళ్ళకి చాలా కూడా దేవుడు నిజంగా మా ఆయుష్ను కూడా పోసి నిజంగానే ఆడపిల్లల విషయంలో మీరు మాకు తెలియక ముందు నుంచే మా వీడియోస్ చేస్తున్నారు. నేను మీరు పరిచయం కాకముందు చూశాను అంటే మేము ఎవరో తెలియనప్పుడు కూడా మీరు మా కేసు గురించి మాట్లాడారు. నా ప్రీతి కేసు గురించి అని చెప్పట్లేదు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఏదైతే మనసుకు కదిలిస్తున్నదో, ప్రశ్నలుగా మిగిలిపోతున్నదో అలాంటి ప్రశ్నలకు జవాబులే ఈ ప్రశ్న ఛానల్ ద్వారా మీరు టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా రావణ్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను నాన్న. అయితే ఒక్కటి, మీరు రాబోయే నా పోరాటంలో కూడా మీరు భాగస్వామి కావాలి. 19 ఆగస్టు రోజున నా కూతురు నాకు దూరమైన రోజు, నా కూతురు దీన స్థితిలో చనిపోయిన రోజు. ఆ రోజు పోయిన సంవత్సరం ఏదైతే నేను సంకల్పంతో నేను మరి వీల్చైర్ యాత్ర మొదలు పెట్టాలని చూస్తే మీరు ఆపేశారో, ఈసారి కూడా అదే రోజు అదే శ్మశాన వాటిక దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాతో పాటు పోరాటంలో పోరాడి ప్రీతికి న్యాయం జరగాలనుకుంటున్న వాళ్ళతో పాటు నా కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా నేను వీల్చైర్ యాత్ర అనేది మొదలు పెడతాను. ప్రతి ఒక్క జనాల్లోకి నా జరిగిన అన్యాయాన్ని ఎవరెవరు ఎలా అన్యాయం చేశారని చెప్పుకుంటూ వెళ్ళడం నేను మొదలు పెడతాను ఖచ్చితంగా. నిజంగా ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని నేనైతే ఒకటే కోరుకుంటాను, మీరు చేయగలిగితే న్యాయం చేయండి. నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను మిమ్మల్ని వాళ్ళని తీసుకొచ్చి ఉరివేయమని చెప్పడం లేదు. నేను పోరాడుతున్నది ప్రభుత్వాలతో మీతో కాదండి, నేను పోరాడుతున్నది నాకు అన్యాయం చేసిన ముద్దాలతో. దయచేసి కూటమి ప్రభుత్వానికైనా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ తల్లి కోత ఇప్పటికైనా మీరు కనీసం గ్రహించి
ముద్దాయిలకు శిక్ష వేసే విధంగా మీరు ఆ దశగా మీరు నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. 19వ తేదీ ఆగస్టు ఖచ్చితంగా మరి నా కూతుర్ని ఎక్కడైతే నేను బరియల్ చేశానో అక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు కూడా ఈసారి నన్ను ఏ శక్తి కూడా ఆపలేదు. ఆపినా కూడా నేను ఆగకుండా ఎవరు వచ్చినా రాకపోయినా, మరి ఒకసారి చెప్తున్నానన్నా, ఎవరు వచ్చినా రాకపోయినా నా కుటుంబ సభ్యులతో నేను ఖచ్చితంగా వీల్చైర్ యాత్ర, నాకు సంఘీభావం తెలిపే ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని నిజంగా ప్రీతికి న్యాయం జరిగేంత వరకు నాకు తోడుంటానని అందరూ కూడా నాకు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మీరు అధికారంలో ఉండేది 5 సంవత్సరాలు మాత్రమే. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ ఈ చేతికి పని చెప్తారు కదా, ఆ రోజు సుగాలి ప్రీతి గుర్తొస్తుంది మీకు. కౌంటింగ్ రోజు సుగాలి ప్రీతి గుర్తొస్తుంది. దయచేసి ఒకవేళ మీకు తెలిసి జరిగితే ఇట్లాంటి చిల్లర పనులు దయచేసి మీలాంటి వ్యక్తులు చేయటం సబబు కాదని, మీకు తెలియకుండా జరిగితే ఈ చిల్లర పనులు ఎవరెవరైతే అంటే ఆర్డీఓ అప్రూవ్ చేసిన లెటర్ని, ఆర్డీఓ అప్రూవ్ చేసిన ఒక దాన్ని మళ్ళీ కలెక్టర్ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది. బాగుంది సార్, బాగుంది. అండ్ మోర్ ఓవర్ దట్ మదర్ వాజ్ బీన్ టోల్డ్, ఆ తల్లికి చెప్తున్నారంట, మీ దగ్గర నుంచి ఎలాంటి రిక్వెస్ట్ వచ్చినా అవుట్ రైట్గా క్యాన్సిల్ చేయమని చెప్పని. వండర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్. గుర్తుపెట్టుకుంటాం, ఓట్ల రోజు గుర్తుపెట్టుకుందాం మనం ఇదంతా. నాకు ఓకే మాట్లాడదాం సార్.